ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతే వాజైః బిర్వాజినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం శనివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పద్నాలుగు 6/2025 శనివారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:33 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష తదియ మధ్యాహ్నం 2:30 వరకు. తదుపరి చతుర్థి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:36 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఈరోజు యోగం బ్రహ్మయోగం ఉదయం 11:25 వరకు. తదుపరి ఐంద్రయోగం. ఈరోజు కరణం భద్రకరణం సాయంకాలం 4:19 వరకు. తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 10:30 నుండి 12 వరకు. తిరిగి సాయంకాలం 3:10 నుండి 5:10 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం ఉదయం 7:05 నుండి 8:43 వరకు. పునః తెల్లవారుజామున 3:39 నుండి 5:15 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంకాలం 5 నుండి 6:38 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుబుధులు, సింహరాశిలో కుజికేతువులు, ధనుస్సు రాశిలో ప్రాతకాలంలో చంద్రుడు, మాధ్యానికంలోకి వచ్చేటప్పటికి మకరంలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ప్రడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్స న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సమస్తములైనటువంటి సంకటములని తొలగించేటువంటి ఈ కలియుగానికి విఘ్నములని నివారణ చేయుటకు ఈరోజు శనివారం నాడు వచ్చినటువంటి సంకటహర చతుర్థి వ్రత మహోత్సవానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలుపుతున్నాం. సంకటహర చతుర్థి ఇది చాలా పవిత్రమైనటువంటి గణపతి ఆరాధనకి చాలా మూలం. ఎందుకంటే మనిషి జీవితంలో వచ్చేటువంటి ప్రతి గ్రహదేవతల యొక్క ప్రభావ తీవ్రతని తగ్గించేటువంటి దేవుడు కేవలం గణపతి మాత్రమే. మరి శనివారం చక్కనైనటువంటి ఆ యొక్క గణపతి ఆరాధన చెరుకు రసంతోని, ఆవు పాలతోని, ఆవు పెరుగుతోని, నెయ్యి, అలాగే తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు, ఇలాగా విశిష్టములైనటువంటి సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ఆ యొక్క సామ్రాజ్య పట్టాభిషేకం చేసేటువంటి ఆ యొక్క అనుగ్రహం గణపతికి చేయడం వల్ల ఆ యొక్క లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మనిషి ఎన్ని రకాలైనటువంటి సంకటములను ఎదుర్కొన్నా కూడా తీవ్రమైనటువంటి ఆ యొక్క శక్తిని సంపాదించుకోవాలి, ఆ యొక్క సంకటములను ఎదుర్కోవాలి అంటే సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క
మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విఘ్నాన్ని ఎదుర్కోవడానికి శక్తిని పుంజుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఉదయకాలమంతా ఉపవాసం ఉండి ఆ యొక్క గణపతి ఆరాధన చేస్తూ రాత్రి ఆ యొక్క చుక్క చూసిన తర్వాత అంటే నక్షత్ర సందర్శనం తర్వాత అరిటాకులో శాకాహార భోజనం చేస్తూ నక్త వ్రతాన్ని ఆచరిస్తే సంకటహర చతుర్థి వ్రత విధానం పూర్తవుతుంది. అలాగే ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళు ఖచ్చితంగా మీ గోత్రనామాలతో గణపతి గుడిలో పూజ చేసుకోవడం వల్ల కూడా దాని ఫలితం అనన్య సామాన్యంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా శరీరం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉపవాస దీక్ష చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. అలాగే శరీరం సహకరించిన వాళ్ళు కనీసం గణపతి గుడిలోకి వెళ్ళి చక్కగా సంకటహర చతుర్థి వ్రత విధానంలో అభిషేకాది క్రతువులు, నైవేద్యములు, గరికతో పూజ చక్కగా చేసుకుని గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితం అవలంబనగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంకటహర చతుర్థి వ్రత విధానం చేసుకోవడం, అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాల ప్రదక్షిణ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నవగ్రహాల ప్రదక్షిణ శనివారం నాడు చేసుకోవడం వల్ల నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అధికంగా లభిస్తుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ మాలిక అద్భుతంగా ఉన్నది. జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరి ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఉంది, ప్రతి పనిలోనే ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్ల ప్రాతకాలంలో మొట్టమొదటి గణపతి నామస్మరణ చేసి ఆ యొక్క నవగ్రహాల్లో కర్మకారకత్వాన్ని వహించే న్యాయమూర్తి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుని చక్కగా నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇచ్చుకుని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుని తర్వాత మీ యొక్క కార్యక్రమాన్ని, మీ దినచర్యను మొదలుపెట్టుకోండి. దానివల్ల ఈ ద్వాదశ స్థానంలో ఉన్న శని ప్రభావ తీవ్రత అనవసరమైన ఖర్చుల్లోకి వెళ్ళదు. మరి శనివారం కాబట్టి అవకాశం ఉంటే మేషరాశి వారు చక్కగా ఉపవాస దీక్ష చేసి సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని కనుక అవలంబన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న వృషభ రాశి వారికి కష్టాల కడల నుండి బయటపడేటువంటి మార్గం వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది. అష్టమ చంద్రదోషం తొలగిపోతోంది. జన్మ రవి యొక్క ప్రభావ తీవ్రత మరికొద్ది గంటల్లోనే మీకు తొలగిపోయే మంచి ఆస్కారమైనటువంటి రోజులు వచ్చాయి. అందువల్ల ఇంకా ఏది పట్టినా కూడా బంగారంగానే ఉంటుంది. గ్రహ తీవ్ర పరిణామం అనేది అనవసరమైన వాగ్వివాదాల్లో కాకుండా సుమంగళి అనుగ్రహానికి యోగ్యతగా ఉంది. అందువల్ల వృషభ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రత విధానం చాలా బాగా ఉపకరిస్తుంది. ప్రతి విఘ్నాన్ని మీకు తొలగింపజేస్తుంది. ప్రతి విషయంలో కూడా మీరు ముందడుగులో ఉంటారు. ఏ పని చేసినా కూడా ఆచితూచి అడుగు వేయండి. అన్నింట శుభయోగమాలిక. ముఖ్యంగా నవగ్రహాల ప్రదక్షిణ ప్రాతకాలంలో చేయడం వల్ల మిథున రాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి గ్రహమాలిక చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ శనివారం కర్కాటక రాశి వారు నవగ్రహాల ప్రదక్షిణ చేయడం వల్ల శుభవార్త వింటారు.
సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని ఆచరించడం వల్ల ఎప్పటి నుండో మీకు కోల్పోయాము అనేటువంటి ఒక విషయం మీకు అది ఆ లాభ సూచితంగా లాభంలోకి వస్తుంది, అన్నింట శుభవార్త వింటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించి ఈ యొక్క సింహరాశి వారికి మంచి రోజులు వచ్చాయి, ఆనందకరంగా ఉండే రోజులు వచ్చాయి, మీ మాట చెల్లుబడి అయ్యేటువంటి రోజులు వచ్చాయి ఇత్యాదివన్నీ కూడా మీ మనసుకు నచ్చినట్టుగా ఉండే ఈ శనివారం జీవితంలో సాఫల్యత యోగాన్ని ఇస్తుంది. అస్సలు ఈ యొక్క సింహరాశి వారు బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. రుణాల ఒత్తిడి విషయంలో కూడా మీకు మంచి రోజులు వచ్చాయి. రుణాల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది, ఆకస్మిక రుణ విమోచనం జరుగుతుంది. అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీరు సంకటహర చతుర్థి వ్రత విధానం, నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ తైలాభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే తెలల్ని అంటే నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి ద్వాదశంలో ఉన్నటువంటి కుజకేతువుల యతి చాలా తీవ్రమైన ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అర్ధాష్టమ చంద్రదోషం ఈరోజు మధ్యాహ్నంతో పోతుంది కాబట్టి పిల్లల విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నిర్ణయాల మీదే మీ యొక్క బంగారు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కన్యారాశి వారి నిర్ణయం తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండడం, అలాగే గురుదృష్టి కూడా ద్వాదశ స్థానం మీద పడింది కాబట్టి జాగ్రత్త వహించడం, ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం చేయండి. కన్యారాశి వారికి అన్నింట విజయ సాధన కోసం సంకటహర చతుర్థి వ్రత విధానంలో గణపతి ఆరాధన, అలాగే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండేటువంటి రోజుగా ఈ శనివారం అభివర్ణించవచ్చు. ముఖ్యంగా మీరు పోగొట్టుకున్నటువంటి ప్రతి నష్టాన్ని కూడా తిరిగి సంపాదించుకునే మంచి రోజులు వచ్చాయి. ఇది తులారాశి వారికి ప్రాతకాలం శుభవార్త. వివాహాది క్రతువులు చాలా శుభప్రదంగా మంచి సంబంధాలు కుదరడానికి చాలా అనువైన కాలంగా కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటూ సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని, గణపతి ఆరాధనని చేయండి, అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా సువర్ణమయమైనటువంటి జీవితం, చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చంద్రబలం పెరుగుతోంది. చంద్రబలం పెరిగితే వృశ్చిక రాశి వారికి ఆనందానికి అవధులు ఉండవు. అలాగే కుజుడి యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది. సొంత ఇంటి మీద కుజుడి దృష్టి ఉంటే కొన్ని రకాలైనటువంటి సమస్యల పరిష్కార మూలంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం జాగ్రత్త వహిస్తూ అష్టమ స్థానంలో గురు ప్రభావం ఉంది కావున గణపతికి చక్కనైనటువంటి ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లము, కొబ్బరికాయ నివేదన చేయడం, అలాగే నవగ్రహాల ప్రదక్షిణ చేయడం చెప్పుకోదగ్గ సూచన. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అన్ని రకాలైనటువంటి మంచి
జీవితానికి ఆస్కారం సువర్ణ అధ్యాయంగా ఉంది. సువర్ణ అధ్యాయంగా ఉన్నటువంటి ఈ యొక్క జీవిత గమనంలో బాధ్యతలు పెరుగుతాయి, మీకు బంధుత్వాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీరు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక నుండి ధనుస్సు రాశి వారికి సప్తమ స్థాన గురుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టించే విధంగా నూతన జీవన వరవడిని అవలంబించే విధంగా చేస్తున్నారు ఈ రోజు నుండి. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి జీవితం వేరు, ఇక నుండి కొత్త జీవితంలోకి వెళ్ళబోతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ఉండేటువంటి ధనలాభ సూచన ఇత్యాదివన్నీ కూడా ధనుస్సు రాశి వారికి చేకూరుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి మంచి ఆనందకరమైనటువంటి రోజులు ఈ శనివారం నాడు చెప్పవచ్చు. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, పని ఒత్తిడి నుండి తగ్గుముఖం పట్టడం, చేసే అన్ని పనుల్లోని కూడా బాధ్యతాయుతంగా ఉండేటువంటి జీవితం అన్ని రకాలుగా కూడా శుభాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఈ శనివారం. అందువల్ల చక్కగా సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని ఆచరణలో పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి ఇప్పటిదాకా కూడా మీ యొక్క జీవిత గమనం ఒకలా ఉంటుంది. ఇక నుండి జీవిత గమనంలో మార్పులు వస్తాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా కాకుండా విచిత్రంగా పని ఒత్తిడి ఇంకో రకంగా పెరుగుతుంది. అందువల్ల కుంభరాశి వారు ఏలినాడి శని ప్రభావ తీవ్రత ఉన్నది. అందువల్ల శనికి తైలాభిషేకం చేయించుకోవాలి, నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి, సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని అవలంబించాలి, నల్ల నువ్వులు నల్లని వస్త్రంతో కూడినటువంటి దక్షిణతో కూడిన బ్రాహ్మణ పండితుడికి తిలదానం ఇవ్వాలి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి ప్రతి విషయంలో కూడా శుభం అనేది అధికంగా ఉండే రోజులు. ఎందుకంటే 6వ ఇంట కుజుడు చాలా అద్భుతంగా వీరిని శుభానికి సంకేతంగా చేస్తున్నారు. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, కానీ పనిలో విజయం సాధన అధికంగా ఉంటుంది. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మీనరాశి వారికి ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపార లాభం, ఆర్థిక లాభం పుంజుకుంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం వినా వెంకటేశం ననాభో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రేయస ప్రచోదయాత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవిందనామ స్మరణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ చేయడం వల్ల శని యొక్క ఈతి బాధలు, శని ప్రభావ దృష్టి, చెడు దృష్టి అంతా పోతుంది. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామిని మించిన దైవం ఈ కలియుగంలో భూత భవిష్య వర్తమాన కాలంలో ఎవరూ ఉండరు. అధిష్టాన దేవత కలియుగానికి సాక్షాత్తు స్వయంగా భక్తులకి కొంగు బంగారంగా వెలిసిన దేవుడు. అటువంటి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కళ్యాణ శబ్దం, కళ్యాణం అంటే శుభం, కళ్యాణ శబ్దాలను వినేటువంటి యోగం ఉంటుంది. అందులో ఈ శనివారం త్రిపుష్కార్క మహాపుణ్యకాలం. త్రిపుష్కర యోగంలో ఉన్నటువంటి ఈ రోజుని ఒక్కసారి గోవింద అంటే చాలట 3 సార్లు గోవింద అనే యోగం వస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోగలిగితే మీ జీవితం సాఫల్యత యోగంలోకి వెళ్తుంది. సుందర సుమనోహర రమణీయ జీవితానికి స్వామి అనుగ్రహం ఉండి తీరవలసిందే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది కూడా అదే.
ప్రతి ఒక్కరూ కూడా అప్పుల బాధల నుండి బయటపడి ఎంతో కొంత ఆర్థిక లాభంతో ఏ లోటు లేకుండా మంచి బట్ట కట్టుకుని మంచి ఇంట్లో ఉండి మంచి జీవన విధానానికి నాంది పలకాలని కోరుకునేటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క జీవన గమనంలో నడవాలనే కోరుకునేవాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారం నాడు చక్కగా మడి తడి ఆచారంతో చేసుకోగలిగితే స్వామి దృష్టి మీ మీద పడి ఆ యొక్క స్వామి అనుగ్రహంతో మీరు దినదినాభివృద్ధి పొందుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన అన్ని రకాలైనటువంటి సర్వదోషాలకి కూడా స్వామి అనుగ్రహం చాలా మూలం. అందువల్ల సర్వదోషాలు పోతాయి, సర్వ పాపాలు పోతాయి. స్వామి సందర్శనం చేసుకున్నంత మాత్రానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అభివృద్ధి అనేటువంటి పదం మన జీవితంలోకి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో ఉండాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం, వెంకటేశ్వర స్వామి పూజ, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పణం ఇత్యాదివన్నీ చేసుకుని గోవిందనామ స్మరణ అధికంగా చదువుకోండి. దానివల్ల ఈరోజు చాలా విశేషంగా ఉంటుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాలను ముగిస్తూ రేపు ఆదివారం చక్కనైనటువంటి శ్రవణ నక్షత్ర సంహిత కాలంగా ఉన్న సూర్యోపాసన చాలా అద్భుతంగా రేపు ఉదయం బ్రహ్మవాక్య కార్యక్రమంలో ప్రాతకాలంలో కలుద్దాం. అందరి వరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.